ఇంటికి సుట్టమస్తే జల్దీ గండి పెట్టే కూర ఏదన్నా ఉన్నదా అంటే అది కోడిగుడ్డు కూరనే. రోజో గుడ్డు తింటే మంచిదని పొద్దుగాలనే 2-3 గుడ్లను తినేటోళ్ళు కూడా ఉన్నారు లోకం మీద. అసోంటి కోడిగుడ్డు కొందామంటే 2 గాజులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందట అమెరికా వాళ్ళకు. గుడ్లు కొనేదందుకు లోన్ ఇచ్చి ఈఎంఐలు ఇస్తారా, ఆస్తులు కుదబెట్టుకొని డజన్ గుడ్లు ఇస్తారా అని అడిగే కథ అవుతుందట. ఆగో గంతగణం పిరమైనాయి అంటే చూసిరా పోరు అమెరికా పోయి మీరే. అమెరికాలో కోడిగుడ్డు కొనుడు అంటేనే గుండెల్లో బండెత్తేసినట్టు అవుతున్నదట కదా పాపం. అమెరికాలో శానొద్దుల సంధి కోళ్లకు బర్డ్ ఫ్లూ రోగం వచ్చి ఏం తక్కువ 3 కోట్ల కోళ్ల జీవి తీసి పూడిచిపెట్టిరట. ఇక దాంతో గుడ్లకు సప్లై లేకుండా అయిపోయింది. గుడ్ల రేట్లు మస్తు పిరం అయిపోయినాయి. నెలకింత వెరుక్కుంటా ఇప్పుడు ఇంత కొండెక్కినాయి. నిరుడు ఆగస్టులో డజన్ గుడ్లు $2 అంటే అటు ఇటు $174 ఉండేదట. మొన్న ఫిబ్రవరిలో అవే డజన్ గుడ్ల ధరలు $508 అయిపోయినాయి. ఇప్పుడేమో డజన్ గుడ్లు $536 దాకా పెరిగిందట. దాంతో అమెరికా గుడ్లు కొనాలంటే గుడ్లు తేలేసే కథ అవుతున్నది. చాలా దుకాణాలల్లో గుడ్లు లేవన్న బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. ఉన్న కొన్ని షాపులల్లో మనిషికి 1 డజన్ అని లిమిట్ పెట్టి అమ్ముతున్నారట. ఉన్నోళ్ళు ఎంతైనా ధరలు పెట్టి కొనుక్క తింటారు కానీ సాలని సంపాదనతోటి బతికేటోళ్ళకే బాగా తిప్పలవుతున్నదట పాపం. ఈ బర్డ్ ఫ్లూ రోగం ఏందో కానీ అమెరికన్లను గుడ్లు తినకుండా చేస్తున్నది. మన తానేమో చికెన్ను కొనుక్క తినకుండా చేస్తున్నది. అదే ఫ్రీగా చికెన్ తినే మేళాలు పెడితే మాత్రం సపరించుకుంటూ పోయి తినతట్టు చేస్తున్నది పో.